కాబట్టి భక్తి అనేటువంటిది ఏంటంటే మనం మామూలుగా చేసేటటువంటి భజనలు, మనం కీర్తనలు, మన యొక్క ఇది భక్తి. మామూలుగా మనం చెప్పుకునేటటువంటి భాషలో భక్తి. శంకరాచార్యులు వారు ఏమంటారంటే భక్తి అనేటువంటిది తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకని? భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మానవుడికి ఉంటుందో అది జ్ఞానం వైపు తీసుకుని వెళ్తుంది. కర్మ పరిపక్వత అనేటువంటిది వచ్చినటువంటి వాడికి, కర్మ పరిపక్వత అంటే ఏంటి? 6వ అధ్యాయం వరకు మనం చదివినటువంటి కర్మయోగాన్ని ఆచరించినటువంటి వాడికి కర్మ పరిపక్వత అనేటువంటిది వస్తుంది. అంటే నేను ఇంకా పూర్తిగా నా లోపల నా కర్మక్షయం అనేటువంటిది జరిగి, నా వాసనాక్షయం అనేటువంటిది జరిగి, నా యొక్క సంస్కారాలన్నీ కూడా భగవంతుడితో నిండిపోయి, ఎప్పుడైతే నేను భగవంతుడికి శరణాగతి పొందుతానో అప్పటిదాకా తీసుకుని వెళ్ళేటటువంటిది కర్మ. అంటే ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి అనేటువంటిది జరుగుతోంది. శుద్ధి చెందినటువంటి అంతఃకరణాన్ని నేను చేయవలసినటువంటిది ఏమిటి? భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఉంచగలగటం. అలా ఉంచడం ఏదైతే ఉందో దాన్ని భక్తి అని అన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి అంతా కూడా మనకి భక్తి షట్కంగా మనం చెప్పుకుంటున్నాం. 7వ అధ్యాయం నుంచి అంతా కూడా భక్తి షట్కము అని పేరు పెట్టుకున్నాం మనం. ఇక్కడేంటి? భక్తి అనేటువంటిది ఒక డిఫరెంట్ యాంగిల్లో చెప్తున్నారు. మనం అనుకున్నటువంటి భక్తిని భక్తిగా చెప్పట్లే ఇక్కడ. దాన్నే శంకరాచార్యులు వారు ఏమంటారంటే వివేక చూడమణిలో మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అంటారు ఆయన. మోక్షాన్ని సాధించాలి అని అనుకున్నటువంటి వాడికి మోక్ష సాధన సామగ్రి అన్నారు. సామగ్రి అంటే ఏంటి? సామగ్రి అంటే సామాన్లు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి. నిన్న మా ఇంటికి వచ్చారు, ఏసీ ఏదో కొంచెం పని చేయలే సరిగ్గా. పిలిచాను నేను, అతన్ని పిలిస్తే వచ్చాడు, కిరణ్ వచ్చాడు. ఖాళీ చేతులతో వస్తాడా? చేతులు ఉప్పుకుంటూ వస్తారు వాళ్ళు? ఓ బ్యాగ్ పట్టుకొని వస్తారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంటుంది. స్క్రూ డ్రైవర్లు, రేంజ్లు, స్పానర్లు, కటింగ్ ప్లేయర్లు, ఆఖరికి గ్యాస్ సిలిండర్ కూడా పట్టుకొని వచ్చాడు. గ్యాస్ ఏమైనా అయిపోతే పెడదామని అన్నీ పట్టుకొని వచ్చాడు అన్నమాట. సామగ్రి. దేనికోసం ఇదంతా? ఏసీ రిపేర్ చేయాలి, అక్కడ ఇన్స్ట్రుమెంట్ని రిపేర్ చేయాలి, దానికోసం సామగ్రి అనేటువంటిది అవసరం. ఈ సామగ్రి లేకుండా దాన్ని బాగు చేయడం అసాధ్యం కదా. కాబట్టి అదేవిధంగా మోక్షాన్ని పొందాలి అనేటువంటి వాడికి కూడా కొంత సామగ్రి అవసరం. ఏమిటా సామగ్రి? కర్మ, భక్తి, జ్ఞానం. దాంట్లో కూడా ఆయన ఏమంటారంటే ఈ కర్మ, భక్తి అనే జ్ఞానం అనేటువంటి సామగ్రిలోగా దాంట్లో కూడా భక్తిరేవ గరీయసి, భక్తి చాలా గొప్పది అంటాడు ఆయన. అంత మహాజ్ఞాని అయినటువంటి వాడు పొరపాటు కూడా భక్తిని తగ్గించడు. చూడండి ఆయన ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి ఆయన వ్యాఖ్యానం రాసినటువంటి ఆయన భక్తి చాలా గొప్పది అని చెప్తాడు ఆయన. భక్తిరేవ గరీయసి. ఇంతకీ ఆయన భక్తికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మళ్ళీ అది విచిత్రంగా ఉంటుంది. స్వస్వరూపానుసంధానం ఇది భక్తిరీత్య విధీయతే అంటారు ఆయన. భక్తి అంటే ఏంటట? స్వస్వరూప అనుసంధానం. నా స్వరూపంతో నేను అనుసంధానం చెందడం ఏదైతే ఉందో దాన్ని భక్తి అంటారయ్యా అంటాడు ఆయన. నిజమైనటువంటి భక్తి అది. అంతే తప్ప ఈ పూజలు, పునస్కారాలు ఇవన్నీ అంటే ఇది కూడా భక్తే. కాకపోతే ఏంటంటే మన సన్మార్గంలో పెట్టడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేయడానికి, దానికోసం ఈ భక్తి అనేటువంటిది ఉపయోగపడుతుంది. కేవలం ఇదే భక్తి అనుకుని ఇక్కడే కూర్చోకూడదు మనం. దాంతోపాటు చేయాల్సింది ఏంటి? ఇదిగో ఆత్మానుసంధానం, స్వస్వరూపానుసంధానం. ఇక్కడ చెప్తున్నటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిది అంతా కూడా అటువంటి భక్తి గురించి చెప్తున్నారు ఇక్కడ. అలాంటి భక్తితోటి ఎవరైతే నన్ను స్మరిస్తారో, భజిస్తారో అటువంటి వాళ్ళు దేన్ని చేరుకుంటారట? అనన్యయా భక్త్యాతు లభ్య. ఆ శ్రేష్టమైనటువంటి పదం అనన్యమైనటువంటి భక్తి. ఆ స్వస్వరూపం మీద ఉండాల్సినటువంటి దృష్టి, చెదరనటువంటి దృష్టి, అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండటం ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పారు. అటువంటి వాడు నన్ను చేరుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు? యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః
ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడా, ప్రయాత యత్ర కాలేతు, ఈ శరీరం ప్రయాత ప్రయాణం, ఈ శరీర ప్రయాణం అనేటువంటిది ఎత్ర ఏ కాలంలో అయితే, ఏ సమయంలో అయితే యోగినః అనావృత్తింతు ఆవృత్తింతు ఏవ యాంతి, యోగులైనటువంటి వాళ్ళు అనావృత్తి, అనావృత్తి అంటే ఏంటి, మళ్ళా తిరిగి రానటువంటి స్థితికి చేరుకోవటం, లేదా ఆవృత్తించ మళ్ళా తిరిగి వచ్చేటటువంటి పునర్జన్మని పొందేటటువంటి స్థితి ఏదైతే ఉందో, తం కాలం వక్ష్యామి, ఆ కాలాన్ని గురించి నీకు ఇప్పుడు చెప్తాను అంటున్నాడు. యోగులైనటువంటి వాళ్ళు రెండు మార్గాలను అనుసరిస్తారు. ఇంతకుముందు చెప్పారు కదా, మనకి రెండు రకాలైనటువంటి టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి ఏ టైంలో వెళితే తిరిగి రారు, ఏ టైంలో వెళితే తిరిగి వస్తారు అనేటువంటి దాని గురించి, ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలం గురించి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను అన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అందరూ, ఏంటి, ఎప్పుడు పోదాం, ఏ టైంలో పోవటం బెటరు. వాస్తవంగా చెప్పండి, మన చేతుల్లో ఉంటుంది అది. మన చేతుల్లో మనం చావటం అనేటువంటిది. ఎవరో ఆయన ఎవరు, భీష్మాచార్యులు వారు, ఆయనకి మాత్రం ఒక వరం ఉంది. ఆయనకు కావలసినటువంటి ఇచ్ఛా సమయంలో ఆయన మరణాన్ని పొందేటటువంటి అవకాశం నాకు తెలిసినంత వరకు పాపం ఆయనకు ఒక్కడికే ఉంది. ఆయన అప్పటిదాకా వెయిట్ చేసి అంపశయ్య మీద పడుకోబెట్టి, అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ప్రాణం విడిచిపెట్టారు. అప్పటిదాకా ఆయన అంపశయ్య మీదే ఉన్నారు పాపం. అంతే తప్ప అటువంటి మహాత్ములకి ఏదో అవకాశం ఉంటుంది, కానీ మనకు అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని చెప్తున్నారనమాట, అలాంటిది ఒకటి ఉంది. ఇవి ఏంటంటే కేవలం మార్గాలండి, అంతే తప్ప వీటిని వాస్తవంగా తీసుకోకూడదు. దీని గురించి లోతైనటువంటి అర్థం ఇంతకుముందు నిన్న చెప్పాను చూసారా మీకు, లక్ష్యార్థం వేరు, వాచ్యార్థం వేరు. వాచ్యార్థం ఒకదాన్ని సూచిస్తూ ఉంటే లక్ష్యార్థం ఇంకొక దాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః బ్రహ్మ బ్రహ్మవిదో జనాః అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఈ చెప్పే పదాలన్నీ ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. అగ్ని, జ్యోతి, అహహ, శుక్లః, షణ్మాస ఉత్తరాయణం. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ కదా, అన్నీ అర్థమైపోయి. ఉత్తరాయణ పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం మనం. ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం సాధారణంగా ఉత్తమమైన పనులన్నీ చేస్తుంటాం కదా. వాస్తవంగా మనకి ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిన తర్వాత మనకు వచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి మాసం ఏంటంటే మాఘమాసం అంటారు. ఆ మాఘమాసంలోనే ఎక్కువగా ప్రతిష్టలు చేసేటటువంటి దేవాలయ ప్రతిష్టలు కానివ్వండి, లేకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉపనయనాది సంస్కారాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ ముహూర్తాలు ఉంటాయి, మాఘమాసంలో ఎక్కువ ముహూర్తాలు ఉంటాయి. కాబట్టి అదొక ఉత్తమమైనటువంటి కాలం అన్నమాట, ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటి చెప్తారు.
అంతేకాదు కేవలం ఉత్తరాయణమే కాదు, ఉత్తరాయణం మొత్తం షణ్మాస 6 మాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా కూడా ఈ 6 మాసాలు ఎలా ఏర్పడుతున్నాయి మనకి మామూలుగా జియోగ్రాఫికల్గా చూసినప్పుడు ఉత్తరాయణం దక్షిణాయనం. మనకి ఎప్పటి వరకు ఉత్తరాయణం, ఎప్పటి నుంచి ఉత్తరాయణం, ఎప్పటి నుంచి? సంక్రాంతి నుంచి మనకి సంక్రమణం, మకర సంక్రమణం జరుగుతుంది. ఆ సంక్రమణం జరిగిన దగ్గర నుంచి ఇదిగోనండి ఇది ఉత్తరాయణ పుణ్యకాలము అని అన్నారు. అది మళ్ళీ జూన్ చివరి దాకా ఎక్కడి దాకా వస్తుంది, అది 6 నెలలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దక్షిణాయనం. కాబట్టి ఆ ఉత్తరాయణ కాలంలో అంతా కూడా మనకి మామూలుగా వాస్తవంగా ఏం జరుగుతోంది, మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఈ సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి ఆర్బిట్లో ఏమవుతుందంటే యాక్చువల్గా భూమి కూడా స్ట్రైట్గా లేదండి, 21 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అది ఇట్లా తిరుగుతోంది, స్ట్రైట్గా ఇట్లా ఏం తిరగట్లేదు, లేదా ఇట్లా తిరగట్లేదు, కొంచెం యాంగిల్ ఇట్లా ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అది ఏం చేస్తోంది, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఈ తిరుగుతున్నటువంటి సమయంలో భూమికి దగ్గరగా వచ్చేటటువంటి కాలము, భూమికి దూరంగా వెళ్ళేటటువంటి కాలం అంటారు. దాన్ని ఎపిజీ పెరిజీ అంటారు అనమాట. కాబట్టి అది ఒక దీర్ఘవృత్తాకారంలో తిరుగుతూ ఉంటుంది, రౌండ్గా, కరెక్ట్గా స్పెరికల్గా ఏం తిరగదు, అది దీర్ఘవృత్తం అంటారు. ఇలా తిరుగుతూ ఉంటుంది. కోడిగుడ్డు అంటారే, ఆ కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటాయి. అలా అన్ని గ్రహాలు అంతేనండి, అన్ని గ్రహాల యొక్క ఆర్బిట్స్ అలాగే ఉంటాయి, వాటి కక్షలు అలాగే ఉంటాయి. కాబట్టి సూర్యుడికి దగ్గరగా వచ్చేటటువంటి సమయం అంతా కూడా మనం వింటర్గా చెప్పుకుంటూ ఉంటాం. మనం సూర్యుడికి దూరంగా వెళ్ళిపోయేటటువంటిదంతా కూడా మనం కొంచెం ఎండాకాలంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ దగ్గరగా వచ్చేటటువంటి కాలము, దూరంగా వెళ్ళేటటువంటి కాలాలని లెక్కేసినప్పుడు మనకి మామూలుగా భౌగోళికంగా ఉత్తరార్ధము, లేకపోతే ఉత్తరాయణము, దక్షిణాయనము ఇట్లాంటివన్నీ ఏర్పడుతున్నాయి మనకి కదా. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థం ఉంది దీంట్లో. ఇది కేవలం బయట ప్రపంచంలో జరిగేటటువంటి ఉత్తరాయణం దక్షిణాయనం. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల. అగ్ని అంటే ఏంటి, మామూలుగా మనం చెప్పుకునేటటువంటి అగ్ని. దాంతోపాటు ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ ఏముంటుంది, వెలుగు కూడా ఉంటుంది కదా, వెలుగు కూడా ఉంటుంది. అందుకనే ఏమన్నారు వెంటనే జ్యోతి, కాంతివంతంగా ఉండేటటువంటిది. అహహ, పగలు. అహహ అంటే పగలు. శుక్ల, మామూలుగా శుక్లవర్ణము అంటారు. శుక్లవర్ణము అంటే శ్వేతవర్ణం, తెలుపు రంగు అనమాట. కాబట్టి ఆ శుక్లవర్ణంతో ఉండేటటువంటిది. షణ్మాస ఉత్తరాయణం, ఆ 6 నెలలు కూడా ఉత్తరాయణం. తత్ర ప్రయాత, ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో బ్రహ్మవిద జనాహ, బ్రహ్మవిధులైనటువంటి జనాలు బ్రహ్మని గచ్చంతి. ఎక్కడికి చేరుకుంటారు వాళ్ళు, బ్రహ్మని చేరుకుంటారు. బ్రహ్మని చేరుకోవటం అంటే ఏంటి, బ్రహ్మలోకానికి చేరుకుంటారు వాళ్ళు, బ్రహ్మలోకానికి చేరుకుంటారు. బ్రహ్మలోకం గురించి నేను చెప్పుకున్నాం కదండి. అక్కడ ఏముంటుంది, ఆయన 432 కోట్ల సంవత్సరాల పాటు కూర్చోబెట్టి క్లాసులు పీకుతారు. ఆయన 432 కోట్ల సంవత్సరాలు. కాబట్టి అక్కడ ఉండాలన్నమాట, ఆయనతో పాటు ఉండి ఆయనకి నమస్కారం చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉండాలి. బ్రహ్మవిదో బ్రహ్మజన. ఓహో, మరి రెండో టైప్ ఏంటి సార్, తర్వాత చెప్పారు చూడండి. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇంతకు ముందు చెప్పినటువంటి ఉత్తరాయణంలో ఏమేం చెప్పారు ఎలిమెంట్స్, ఫస్ట్ చెప్పినటువంటిది ఏమిటి, అగ్ని అన్నారు. ఇక్కడ అగ్నిని తీసేసి ఏమంటున్నారంటే ధూమః అన్నారు. ధూమం అంటే ఏంటి, పొగ. పూర్వకాలం రైలు ఏమనేవారు గుర్తుందా మీకు, ధూమశకటం అనేవాళ్ళు.
ధూమ శకటం అంటే ఏంటి? ఆ పూర్వకాలం బొగ్గిన్యలు ఉండేవి, ఆ బొగ్గిన్లో నల్లటి పొగ వస్తూ ఉండేది, అందుకని ధూమ శకటం అనేవాళ్ళు. ఇక్కడ కూడా ఏంటంటే అగ్ని అని చెప్పట్లేదండి, అగ్ని వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి ధూమం, పొగ. పొగ. ఇంతకుముందు ఏమన్నారు? అహహ అన్నారు, పగలు అన్నారు. ఇక్కడేమంటున్నారు? రాత్రి. ఇంతకుముందు శుక్లము అన్నారు, ఇక్కడేమంటున్నారు? కృష్ణవర్ణం. శుక్లవర్ణం అది, ఇది కృష్ణవర్ణం. షణ్మాస దక్షిణాయనం, దీంతో కూడుకుని ఉన్నటువంటిది దక్షిణాయనం. కాబట్టి అది ఉత్తరాయణం, కాంతివంతంగా ఉండేటటువంటిది ఉత్తరాయణం, కాస్త అంధకారంగా ఉండేటటువంటిది దక్షిణాయనం. అక్కడేమన్నారు? సూర్యుడిని గురించి చెప్పారు. ఇక్కడ తత్ర చాంద్రమసం జ్యోతి, అక్కడ జ్యోతి ఉంది, ఇక్కడ జ్యోతి ఉంది, కానీ ఇక్కడ జ్యోతి ఎవరి యొక్క జ్యోతిది? చాంద్రమసం జ్యోతి, చంద్రుడి యొక్క జ్యోతి ఇది. అంటే రిఫ్లెక్టెడ్ కాంతి తప్ప డైరెక్ట్ కాంతి కాదు, ఇది సహజమైనటువంటి కాంతి కాదు, ఇది చంద్రుడి ద్వారా రిఫ్లెక్ట్ అయి వస్తున్నటువంటి, ప్రతిబింబించి భూమిని చేరుకుంటున్నటువంటి కాంతిది చాంద్రమసం జ్యోతి. అటువంటి దాన్ని పొందినటువంటి యోగి ప్రాప్య, యోగులైనటువంటి వాళ్ళు దాన్ని పొంది ఏం చేస్తారట? నివర్తతే, మళ్ళా తిరిగి ఇక్కడికి వస్తారు. కాబట్టి ఉత్తరాయణంలో వెళ్ళినటువంటి వాళ్ళేమో బ్రహ్మలోకానికి చేరుకుంటారు, దక్షిణాయనంలో వెళ్ళినటువంటి వాళ్ళేమో తిరిగి ఇక్కడికి వస్తారు. సార్ ఇప్పుడే కదా సార్ మీరు చెప్పింది, మన చేతుల్లో ఏమి లేదన్నారు, మళ్ళీ ఇప్పుడేమో ఇంత పెద్ద కండిషన్లు పెట్టారు, 2 కండిషన్లు పెట్టారు. ఎట్లా సార్ ఇది? ఎలా అర్థం చేసుకోవాలి? మన ఉత్తరాయణం మన దక్షిణాయనమేనా, ఇంకా ఏమైనా ఉందా? ఇదంతా ఉపనిషత్తుల్లో వస్తుంది, ఇదంతా ఉపనిషత్తుల్లోంచి తీసుకోబడినటువంటి జ్ఞానం. ఎందుకనంటేనండి, భగవద్గీత అనేటువంటిది ఏంటంటే దీన్ని 2 రకాలుగా చెప్తారు. ఒకటి శోకమోహ నివృత్త్యర్థం గీతాశాస్త్రం, శోకాన్ని మోహాన్ని నివారించేటటువంటిది గీత. మానవుడికి వచ్చేది ఈ 2, శోకము మోహము. మోహం వల్ల శోకం వస్తుండదు, ఈ 2టిని నివారించేటటువంటిది గీత. దీంతో పాటు ఏమన్నారు? సకల శాస్త్ర సమన్వయం గీతాసారం అన్నారు. అన్ని శాస్త్రాలని సమన్వయం చేస్తే ఆ సారం కనుక పిండితే వచ్చేటటువంటిదే భగవద్గీత అని అన్నారు. కాబట్టి ఇక్కడేంటి? ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానం అయితే చెప్పబడిందో, ఏ శాస్త్రజ్ఞానం అయితే చెప్పబడిందో దానికి సంబంధించినటువంటి ఒక చిన్న హింట్, ఎక్కువ డిస్కస్ చేయట్లేదు దీని గురించి, అన్నీ కూడా చిన్న చిన్న డాట్స్ అండ్ డాషెస్ అంటారే మనకి, ఊనే చర్చ అట్లా చేసి వెళ్ళిపోతుంటారనమాట కర్సరిగా. ఇక్కడ కూడా చాలా సంక్షిప్తంగా చెప్తున్నారు ఈ కాన్సెప్ట్ గురించి. ఈ పదాలని మనం కొంచెం అర్థం చేసుకోవాలంతే, మిగతా అంతా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళాలి. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? సూర్య మార్గము చంద్ర మార్గము అన్నారు, ఉత్తరాయణము దక్షిణాయనము, వీటిని సూర్య మార్గం చంద్ర మార్గం అంటారు. అంటే ఏంటి? ఎక్కడైతే జ్ఞానం అనేటువంటిది ఉంటుందో, ఎక్కడైతే చైతన్యం యొక్క ప్రకాశం ఉంటుందో, ఎక్కడైతే ఉత్ తర అన్నారు, ఆ ఉత్ తర అనే పదంలోనే అర్థం ఉంది చూడండి. ఉత్తరము అంటే అర్థం ఏంటంటే ఉత్ తర, తరించేటటువంటి, ఉత్తమంగా తరించేటటువంటిది, ఉత్తమంగా తరింప చేసేటటువంటిది. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఈ ప్రపంచంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం, మనం అజ్ఞానంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం. మనల్ని తరింపజేసేటటువంటిది, ఉత్తమంగా తరింపజేసేటటువంటిది ఏదైతే ఉందో అది ఉత్తరము. రెండో మార్గం ఏంటి? దక్షిణము అన్నారు. దక్ష అనే పదానికి అర్థం ఏంటంటే ప్రమేయం పెట్టుకోవటం. ప్రమేయం పెట్టుకోవటం అంటే ఏంటి? ప్రతిదీ నాకు కావాలి అని పట్టుకొని కూర్చోవటం ప్రమేయము అంటారు దాన్ని. నీకేం ప్రమేయం దాంతో అంటే నీకేం సంబంధం? దాంతో నాకేం ప్రమేయం లేదండి, దాంతో నాకేం సంబంధం లేదండి అంటారు. కాబట్టి దక్ష అంటే ఏంటంటే ప్రమేయం పెట్టుకోవడం. ప్రతి దాంతోనూ మనం ఏదో ఒక రకంగా సంబంధం పెట్టుకుంటాం. ఎక్కడ జరుగుతోంది ఇదంతా? ఈ ప్రపంచంలో నేను ఉండగానే, బతికుండగానే ఇక్కడే జరుగుతోంది. కాబట్టి ఉత్తరాయణము దక్షిణాయనం అనేటువంటివి నేను సెలెక్ట్ చేసుకోగలిగినటువంటి మార్గాలు ఈ 2 కూడా. ఉత్తరాయణం అంటే ఏంటి? జ్ఞానపూరితమైనటువంటి మార్గంలో శాస్త్రజ్ఞానాన్ని అంతా కూడా అధ్యయనం చేసి, మహర్షులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా అధ్యయనం చేసి, ఆ మార్గంలో నేను సాధన అనేటువంటి చేసి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని పరమాత్మ దగ్గరికి నేను వెళ్తే అది ఉత్తరాయణం. తిరిగి రానటువంటి లోకాలకి నేను చేరుకున్నప్పుడు, తిరిగి రానటువంటి లోకాలు కూడా కాదండి, తిరిగి రానటువంటి పదాన్ని నేను చేరుకున్నప్పుడు అది ఉత్తరాయణం. లేదా ఏదో ఇక్కడ కొన్ని నియమనిష్టలను పాటించి కొంత పుణ్యాన్ని సంపాదించి ఆ పుణ్యంతో ఉత్తమ లోకాలకు పొంది మళ్ళా తిరిగి ఇక్కడికి రావటం ఏదైతే ఉందో ఇదంతా ఏంటి? దక్షిణాయనం. ఎందుకని? ఈ ప్రపంచాన్ని నువ్వు వదలలేకపోతున్నావు.
నాకు కావాలి, నాకు కావాలి, నేను ఇక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, ఇక్కడ సంపాదించాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఇదే పని. ఇక్కడ సంపాదించు, అక్కడ ఇన్వెస్ట్ చేయి. మన భాషలో చెప్పుకోవాలంటే సంపాదన ఏమో ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ ఏమో అక్కడ. నేను కూడా చూశానండి, అనంతపురంలో చాలామంది అనంతపురంలో డబ్బులు సంపాదిస్తారు, తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టుబడి పెడతారు. కర్నూలు వాళ్ళంతా ఏం చేస్తారో తెలుసా, కర్నూలులో సంపాదిస్తారు, తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టుబడి పెడతారు. మనము అంతే, ఈ భూమి మీద పుణ్యం సంపాదిస్తాం, ఉత్తమ లోకాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అక్కడేదో ఉంది, అక్కడేదో పొందాలి, అక్కడేదో సంపాదించుకోవాలని తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తున్నాం కదా, అది ఈయన చెప్పేటటువంటిది. కాబట్టి ఉత్తరాయణము అంటే ఉత్తమమైనటువంటి లక్ష్యం, దక్షిణాయనము అంటే తిరిగి వచ్చేటటువంటి మార్గం. కాబట్టి ఈ రెండింటినీ సెలెక్ట్ చేసుకునేటటువంటి అవకాశం మనకి ఎప్పుడూ ఉంది. చెప్తూ ఏమన్నారో చూడండి. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగతః ఏతే శుక్ల కృష్ణే గతిః శాశ్వతే మతే. ఈ ప్రపంచానికి ఈ శుక్ల మార్గము, కృష్ణ మార్గము అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము, రాత్రి పగలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతే, నిత్యం ఉండేటటువంటివే. దీన్ని ఎవరు తీసేయలేరు. ఇవన్నీ భగవంతుడు పెట్టినటువంటి సిస్టమే ఇదంతా, ఉత్తరాయణం దక్షిణాయనం అంతా కూడా. ఏకయా అనావృత్తిం యాతి అన్యయా పునః ఆవర్తతే. ఒకదాంతోనేమో తిరిగి రాకుండా వెళ్తాడు, ఒకదాంతోనేమో తిరిగి వచ్చే మార్గంలో వెళ్తాడు. ఈ రెండు ఎప్పుడు ఉండేవే, ఎక్కడికి పోవు ఈ రెండు మార్గాలు కూడా. వాస్తవంగా మన భాషలో సింపుల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే అండి, జ్ఞాన మార్గము, అజ్ఞానము. జ్ఞానంతో నువ్వు మెసలుకున్నావా ఈ ప్రపంచంలో, ఉత్తమమైనటువంటి దాన్ని పొందుతావు. అజ్ఞానంలో పడ్డావా, మళ్ళా తిరిగి వస్తావు, ఈ ప్రపంచంలోనే కూరుకుపోతూ ఉంటావు, ఈ ప్రపంచంలో బాధలు పడుతూ ఉంటావు. జన్మెత్తావు కాబట్టి ఏం పేరు పెట్టారు ఈ ప్రపంచానికి నిన్న? అది మర్చిపోవద్దండి. ఆ పేరు మాత్రం పొరపాటు రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దుఃఖాలయం, దాని లక్షణం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం. కాబట్టి ఇటువంటి ఈ దుఃఖాలయం అనేటువంటి ప్రపంచంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇదంతా కూడా జరిగేటటువంటిదే, శాశ్వతంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అని చెప్తూ తర్వాత శ్లోకం చూడండి. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఏతే శృతి జానన్ కశ్చన యోగి నముహ్యతి. ఈ మార్గాల గురించి శృతి, శృతి అంటే ఇక్కడ మామూలు సా వాడారండి, శంకర సా వాడలేదు. చూసారా, మామూలు సా, సంక్రాంతి సా వాడి దానికి వట్రసుడి పెట్టారు. శృతి, ఇది శృతినే, అది
కొంచెం జాగ్రత్తగా పలకాలి. అదైతే శృతి. శంకర సేవ వాడితే శృతి. శృతి అంటే ఏంటి? శృతులు అంటే వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ. ఇక్కడ శృతి అంటే ఏంటంటే మార్గము. ఈ రెండు మార్గాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం కశ్చన యోగి, ఈ రెండు మార్గాల గురించి అవగాహన ఉన్నటువంటి ఏ యోగి అయినా కానీ నముహ్యతి, భ్రమలో పడడు. కాబట్టి ఈ రెండు మార్గాలు ఏంటి? ఉత్తమంగా తీసుకుని వెళ్ళేటటువంటివి, తిరిగి ప్రపంచంలోకి తీసుకొని వచ్చేటటువంటివి. ఈ రెండు మార్గాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఏ యోగి కూడా పొరపాటును కూడా మోహంలో పడడు, భ్రాంతిలో పడడు. అటువంటి వాడు అర్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్త భవ. కాబట్టి సర్వేషు కాలేషు, అన్ని సమయాల్లో కూడా, ప్రతి క్షణం కూడా ఎలా ఉండాలి? నువ్వు యోగయుక్త భవ, యోగయుక్తుడివై ఉండు. ప్రతి క్షణం, ప్రతిరోజు. సార్ అప్పుడప్పుడు సార్ కొంచెం, అదేం కుదరదు. ప్రతిరోజు సార్ అప్పుడప్పుడు మాకేమైనా సెలవులు ఇస్తారా అండి? ఏం సెలవులు ఇవ్వం. నో హాలిడేస్. దీంట్లో సెలవులు తీసుకోవటాలు ఇవన్నీ నిత్యం. అంటే ఏంటంటే, ఒకటి మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే, సాధన కానీ యోగం కానీ ఇవన్నీ మనం చేసేవి. మీరేం చేస్తున్నారు? మేమండి పూజ చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? యోగం చేస్తున్నామండి. మీరేం చేస్తున్నారు? అన్నీ చేస్తున్నాం మనం కదా. యాక్చువల్గా చెయ్యటము అనేటువంటిది ఏంటంటే క్రియాశబ్దం. క్రియాశబ్దాలు అవన్నీ. నేను చేస్తున్నాను, నేను ఉన్నాను, నేను కూర్చున్నాను, నేను లేస్తున్నాను, నేను పడుకున్నాను, నేను తింటున్నాను, ఇవన్నీ క్రియాశబ్దాలు. అలాగే ఏమంటున్నాం మనం? యోగం చేస్తున్నాను.